నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్సీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రిజర్వేషన్లో న్యాయం జరిగేలా చూస్తామంటూ హామీ. ఆత్రేయపురం మండలం పిచ్చుకల్లంకలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్. పర్యాటక అభివృద్ధికి అనువైన ప్రాంతమంటూ స్పష్టం. నిత్యావసర ధరలను అదుపు చేయండి, లేదంటే 1 నుంచి ధర్నాలు చేస్తామంటూ సిపిఐ నేత తాటిపక్క మధు హెచ్చరిక. హైదరాబాద్ లో వింత వర్షం, ఒక వీధిలోనే పడిన కుంభవృష్టి, ఆశ్చర్యపోయిన నగరవాసులు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ఎన్జీఓ హోంలో మాదిగల ఆత్మీయ సదస్సుకు హాజరైన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడే ఏర్పాటు చేసిన సభలో మంత్రి రాంప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, వారి సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయన్నారు. మాదిగల రిజర్వేషన్లకు ఎలాంటి భంగం కలగకుండా ఎంఆర్పీఎస్ కు కేటాయించిన ఉద్యోగాలు మాదిగలకు దక్కేలా చర్యలు చేపడతామన్నారు. త్వరలో ఏర్పాటు కాబోయే కాలనీలకు భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టేందుకు కృషి చేస్తానని, అలాగే రాయచోటిలోని అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో ఒక మంత్రిగా, ఇక్కడ స్థానిక శాసనసభ్యులుగా నేను ఒకటే చెప్తున్నా, మీ అందరి కష్టాలు వృధా కావు. రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా గత స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏవైతే దక్కలేదో కింద కులాల వాళ్ళందరికీ దక్కే విధంగా ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటారని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజులు మారుతూ ఉన్నాయి. ఈ లోకంలో అందరమే ఒకటేనని చెప్పి కీర్తించే రోజులు మనందరికి వచ్చేసాయి. ఈరోజు మన ప్రభుత్వాలు కల్పించడంతోనే చాలామంది డాక్టర్లు కావడము, ఇంజనీర్లు కావడము, అలాగే పెద్ద పెద్ద పోస్టర్లు కూడా ఉండడం జరుగుతుందంటే ఆ రోజు అంబేద్కర్ గారు చదివే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూనే ఈ ప్రభుత్వాలని ముందుకెళ్తున్నాయి. దాంట్లో భాగంగానే నిన్న వచ్చిన జడ్జిమెంట్ వల్ల మీ అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అలాగే నేను ఒక హామీ ఇస్తున్నా, మన నియోజకవర్గంలో రాబోయే కాలంలో తప్పకుండా ఏ విషయంలోనైనా ఎక్కడైనా కేటగరైజ్డ్గా ఏ కులాల వాళ్ళకి ఏ ఉద్యోగాలు కావాలి, సీట్లు కావాలా, ఈ విషయాల్లో తప్పకుండా న్యాయం జరిగేందుగా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నా. ఈ కాలంలో ఎక్కడైనా ఉద్యోగాలు ఉన్నాయంటే 3-4 ఉద్యోగాలు ఉన్నాయంటే రాజకీయ నాయకులు గుర్తు చెప్పడం కాకుండా అన్ని జనల కోటాలను పెట్టించుకొని వాళ్ళకి ఇష్టం ఇచ్చేసే కాలంలో నేను గర్వంగా చెప్తున్నా, ఈ 2-4 నెలల్లో రాయచూరు నియోజకవర్గంలో చిన్న చిన్న ఉద్యోగస్తులు, కరెంట్ ఆఫీసులో ఉద్యోగాలు వస్తేనో, సబ్స్టేషన్లలో ఉద్యోగాలు వస్తేనో ఎస్సీని అయితే ఒకటే కోవడం జరిగింది. ఎక్కడ ట్యాంపరింగ్ అయితే చేయకండి, వాళ్ళకు హక్కుల పరంగా వాళ్ళకు వచ్చే శాతంలో వాళ్ళ కేటగిరీలోనే వాళ్ళ ఆకులాల్లో ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేయండి అని చెప్పాను. కాబట్టి ఈరోజు మీ అందరూ గర్వంగా మాట్లాడుతున్నాను. రేపు రాబోయే కాలంలో కూడా ఒకటే హామీ ఇస్తున్నా, ఎస్సీ సోదరులకు ఎక్కడెక్కడైతే గృహాలు కావాలో, కొత్తగా ఎస్సీ కాలనీలు వస్తున్నాయో అక్కడ తప్పకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో ఆ కాలనీని నిర్మాణం చేసేదానికి. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పిచ్చుకల్లంక గ్రామంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ఉభయరాయ్ ప్రతినిధులతో కలిసి మంత్రి కందుల దుర్గేష్
క్షేత్రస్థాయిలో పర్యటించారు. అనంతరం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందం, కోనసీమ జిల్లా కలెక్టర్ కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిచ్చుకలంక ప్రాంతాల్లో పర్యాటకులను ఆకర్షించేలా ప్రకృతి సంపద ఉందని అన్నారు. పెద్ద స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి టూరిజాన్ని అభివృద్ధి చేస్తే ఉభయ గోదావరి జిల్లాల్లోని దేవాలయాలకు వచ్చే యాత్రికులు అన్నవరం సత్యనారాయణ స్వామి, సామర్లకోట భీమేశ్వర స్వామి, ధవళేశ్వరంలో లక్ష్మీ జనార్దన స్వామి, అంతర్వేది, కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాలు టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కేంద్రం రాష్ట్రంలోనూ నూతనంగా కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా నిత్యావసర ధరలు తగ్గలేదని, ధరల అదుపునకు తక్షణ చర్యలు చేపట్టకపోతే వచ్చే నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ధర్నాలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. కాకినాడ రేచర్లపేటలోని సిపిఐ కాకినాడ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూ బాధితుల రాష్ట్ర సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా మంగళవారం విజయవాడ దాసరి భవన్లో జరిగే భూ బాధితుల సదస్సుకు పెద్ద సంఖ్యలో సభ్యులు తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బోడకొండ, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, పప్పు ఆదినారాయణ, అప్పలరాజు, జిల్లా సమితి సభ్యులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయింది. కూరగాయల ధరల దగ్గర నుంచి, నిత్యావసర ధరల దగ్గర నుంచి, అన్ని స్కూల్ ఫీజు ధరల నుంచి అన్ని ధరలు కూడా ఆకాశాన్ని అంటుకున్నాయి. ఈ ధరల మోత తగ్గించాలని సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు చేయాలని పార్టీ పిలిపించింది. దాంట్లో అందరూ పాల్గొనాలని కోరుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే భూ కబ్జాగాలకు, భూ ఆక్రమణకు గురయ్యారో మీరందరూ కూడా 28వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ దాసరి భవన్కి రావాలని కోరుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం జరిగిన అవినీతి ఎందుకు కూడా ఏసీ విచారణ, సిబిఐ విచారణ జరపాలని, ఇప్పటికైనా ప్రజలు మేలు చేయాలని కోరుతున్నాం. అసలైన ముఖ్యులకు వెళ్ళాలంటే కూటమి ఏమైతే హామీలు ఇచ్చిందో అంటే ఉచిత బస్సు, అదేవిధంగా గ్యాస్ బండ్లు చాలా ఇచ్చింది. అమ్మఒడి ఎవరుంటే వాళ్ళకి నీకా అనేసి మొత్తం నువ్వేమైతే చెప్పావో ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయాలనుకుంటున్నాం. దీనికోసమే ఈరోజు సిపిఐ జిల్లా కార్యవర్గం నిర్ణయించింది. కాకినాడ మధురానగర్లో గల గోకులంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోకులంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణుని మందిరాన్ని పూలతో అందంగా అలంకరించారు. ప్రతి ఏటా గోకులంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ బీసీఐ ఉండి బీసీలకేమీ చేయలేదని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి చట్టబద్దత కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తల్ మండలం మైసిగండిలో సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బీసీ సదస్సును నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50%, విద్యా ఉద్యోగాల్లో 56% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. సదస్సులో బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. గత ఎన్నికల లోపల అందరు పేద కులాలన్నీ కేసీఆర్ మాకు ఏం చేస్తలేడని ఆయనను వేటాడి ఓడించారు. కాంగ్రెస్ గెలిపించి కేసీఆర్ను ఓడించాలని నీకు ఓట్లేసారు. ఇప్పుడు కనుక మీ వైఖరి మార్చుకోకపోతే కేసీఆర్ కొట్టిన గతే మీకు పడుతుంది. అయినా బీసీలంతా ఒకటే, మాకు కేసీఆర్ ఏం చేయడం లేదని, మాకు రుణాలు ఇవ్వడం లేదు, పూర్తి ఫీజులు ఇస్తలేడు, రిజర్వేషన్లు ఇస్తలేడు కాబట్టి అని చెప్పి బీసీల ఆగ్రహంతో కేసీఆర్ కొట్టుకుపోయాడు. మేమేం అడుగుతున్నాం, ముఖ్యమంత్రి పదవి కూడా అడగాలి. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇవ్వాలని అడగాలి. అది కూడా అడుగుతలేరు మా వాళ్ళు. మాకు సర్పంచ్ ఇవ్వు, ఎంపీటీసీ
ఎంపీటీసీలు జడ్పీటీసీల మా వాటర్ మాకు ఇవ్వమని అడుగుతున్నారు. 100% కూడా అడుగుతలేదు. మానసికంగా మీరు సిద్ధపడాలి, లేకపోతే రాష్ట్రం రణరంగం అవుతుందని చెప్పి మండల్ కమిషన్ అప్పుడు ఎట్లయితే ఉద్యమాలు జరిగినాయి, తెలంగాణ అప్పుడు ఎట్లయితే ఉద్యమాలు జరిగినాయో అంతకంటే బీసీల ఉద్యమం జరుగుతుందని హెచ్చరిస్తున్నాను. కాకీసులు మీయే, రాష్ట్ర సంపద అంతా మీ చేతుంది, కనీసం మాకు సర్పంచ్ పదవులు ఎంపీటీసీ జడ్పీటీసీలు కూడా ఇవ్వరా అని చెప్పి ఈరోజు బీసీ సవాల్ విసురుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారు తన వైఖరి బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి. మర్యాదగా మా వాటా మాకు ఇది డెమోక్రసీ, ఎవరు జాగిరి కాదు, రాజుల రాజ్యం కాదు, ఇది ప్రజాస్వామ్యం. మేము ఓట్లు వేస్తేనే మీరు ముఖ్యమంత్రి చేసి మేము బీసీలం. గత ఎన్నికల లోపల అందరు పేద కులాలన్నీ కేసీఆర్ మాకు ఏం చేస్తలేడని ఆయనను వెంటాడి ఓడించారు, కాంగ్రెస్ గెలిపించారు. బీసీలారా, బీసీ వివిధ కుల సంఘాల పెద్దలు, బీసీ సంఘాల నాయకులు, మీరు ఎన్నో త్యాగాలు బీసీల కోసం, మీ సంసారాలు వదిలి, కుటుంబాన్ని వదిలి, ఆస్తులు వదిలి, సంపాదన వదిలి, మీ ఖర్చులు పెట్టుకొని బీసీల కోసం చాలా రోజులుగా పోరాడుతున్నాం. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మీకు సర్పంచ్ యోగ్యత ఉంది, ఎంపీటీసీ యోగ్యత ఉంది, మండల్ ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ యోగ్యత ఉంది. కానీ ఈ పార్టీని మేము నిర్గరిస్తలేదు. ఇప్పుడు మీరు తిరగబడే రోజు సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా మీరు సిద్ధపడాలి. లేని పక్షంలో రాష్ట్రం రణరంగమే అవుతుందని చెప్పి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.